లూకాసు వార్త 1వ అధ్యాయం 9వ వాక్యంలో, 14వ వాక్యంలో, 16వ వాక్యంలో, 17వ వాక్యం, 25వ వాక్యంలో, 28వ వాక్యంలో, 32వ వాక్యంలో, 45, 46 వాక్యాలలో, 58 వాక్యంలో, 66 వాక్యంలో, అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 68 వాక్యాలలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్ కొత్త నిబంధనలో కేవలం ఇద్దరిని మాత్రమే ప్రభువులు అని రాయడం జరిగింది. మీ బుద్ధి వివేకాలు మీ తెలివిని ఉపయోగించరా అని వారితో అన్నప్పుడు అక్కడున్న ప్రజలందరికీ కోపం వస్తుంది. వారు యూదులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, లేక ఇతర మత అవలంబకులు ఎవరైనా కావచ్చు. మన క్రైస్తవ విశ్వాసులు అతి ఎక్కువగా పఠించే బైబిల్లో కొత్త నిబంధన ప్రకారంగా యూదులకు మాత్రం ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఆ ప్రభువు ఈ ప్రభువు ఇద్దరు సమానం కాదు. మరీ విచారకరమైన విషయం ఏంటంటే ఇంత స్పష్టంగా వేరు చేసి ఉన్నప్పటికీ క్రైస్తవులు మాత్రం ప్రభు ఎవరు అనే విషయంలో చాలా గలిబిలి గందరగోళానికి గురైపోయారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రభువుల ప్రభు టాపిక్ లాస్ట్ ఎపిసోడ్ జుడాయిజంలో అంటే యూదుల నిజ ప్రభు గురించి తెలుసుకున్నాం. ఇక అదే ప్రభువుల ప్రభు టాపిక్లో భాగంగా ఇస్లాం ఇంకా క్రిస్టియానిటీలో నిజ ప్రభు ఎవరో చూద్దాం. ముస్లింలు విశ్వసిస్తున్న చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్లో 12వ సూర యూసుఫ్ 42వ వాక్యంలో యూసుఫ్ అనే ప్రవక్త జైల్లో ఒక ఖైదీగా ఉన్నప్పుడు తనతో పాటు ఇద్దరు ఖైదీలు కూడా జైల్లో ఉన్నారు. ఆ ఇద్దరు ఖైదీలలో ఇప్పుడు విడుదలవుతాడు అని తెలిసిన ఒక ఖైదీతో యూసుఫ్ అలైహిస్సలాం అంటున్నారు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, వకాలా లిల్లది జన్న అన్నహు నాజిమ్ మిన్హుమ్ మజ్కుర్ని ఇంద రబ్బిక్. యూసుఫ్ అలైహిస్సలాం అంటున్నారు ఆ ఖైదీతో, నువ్వు విడుదలైన తర్వాత నీ ప్రభువు వద్ద నా యొక్క ప్రస్తావన చెయ్యి అని. నీ ప్రభువు అని ఆ ప్రభువు అనే పదాన్ని ఎవరిని ఉద్దేశించి వాడారంటే ఈజిప్టు రాజును ఉద్దేశించి ప్రభు అనే పదం వాడడం జరిగింది. అలాగే సూర బనీ ఇస్రాయల్ 17వ సూర 24వ వాక్యంలో తల్లిదండ్రులు ఇద్దరిని ఉద్దేశించి ప్రభువులు అన్న పదం ఖురాన్లో వాడబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, రబ్బిర్ హమ్హుమా కమా రబ్బయాని సగీరా. ఓ నా ప్రభు, వారిపైన నీ కారుణ్యం చూపు, ఏ విధంగానైతే వారు నన్ను బాల్యంలో కారుణ్యంతో పెంచి పోషించారో అన్న ప్రార్థన తల్లిదండ్రుల కోసం మనకు కనబడుతుంది. ఆ ప్రార్థనలో రబ్బయాని సగీరా అన్న పదాలు రెండు ఉన్నాయి. సగీరా అంటే బాల్యంలో లేదా చిన్నతనంలో అని అర్థం. రబ్బయాని అంటే నా యొక్క పోషకులు అని అర్థం. రబ్బయ అంటే ఆ ఇద్దరు ప్రభువులు, తల్లి ఇంకా తండ్రి, ఆ ఇద్దరు ప్రభువుల గురించి ఖురాన్లో ఉంది. మరి ఇక్కడ ప్రభు అనే పదం ఏ ఉద్దేశంతో ఖురాన్లో వాడబడిందంటే తల్లిదండ్రులు పోషించారు కాబట్టి ఆ పోషకులైన ప్రభువులు అని అనడం జరిగింది. మరి ఖురాన్ గ్రంథంలో ఈజిప్టు రాజును ఉద్దేశించి ప్రభు అనడం జరిగింది, అలాగే తల్లిదండ్రులను కూడా ఉద్దేశించి ప్రభు అనడం జరిగింది. అయినప్పటికీ ప్రపంచ ముస్లింలందరినీ ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తే ఎలాంటి సందేహం లేకుండా అల్లాహనే మా ప్రభువు అని సమాధానం ఇస్తారు. ఎందుకంటే ఖురాన్లో అసలు ప్రభువు నిజ ప్రభువు యొక్క ప్రస్తావన స్పష్టంగా ఉంది కాబట్టి. మరి అసలు ప్రభువు నిజ ప్రభువు ఎవరు అనే ప్రశ్నకి ఖురాన్ ఏం సమాధానం ఇస్తుంది అంటే ఖురాన్లో 1వ సూర అల్ ఫాతిహా 2వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనే వాక్యం చూడొచ్చు. దీని అర్థం ఏంటంటే అన్ని రకాల సకల రకాల స్తుతులకి స్తోత్రాలకి అర్హుడు అల్లా మాత్రమే. ఆయనే రబ్బిల్ ఆలమీన్ అంటే సకల లోకాలకు ప్రభువు. ఏదో ఒక చిన్న ప్రాంతానికో ఏదో ఒక దేశానికో ప్రభువు కాదు ఆయన, సకల లోకాలకు ప్రభువు ఆయన. అంటే సమస్త లోకాలకు, జంతువులకు, వృక్షాలకు, క్రిమి కీటకాలకు, సూక్ష్మ జీవులకు, సమస్త రకాల భూచరాలకు, జలచరాలకు, ఆకాశంలో ఎగిరే పక్షులకు, సమస్తమైన జీవులకు, నిర్జీవులకు, భూమి ఆకాశాలకు, వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ సృష్టికి ప్రభువు, సకల లోకాల ప్రభు అయిన అల్లా యొక్క ప్రస్తావన ముస్లింలు విశ్వసించే ఖురాన్ గ్రంథంలో 1వ సూర 2వ వాక్యంలో మనకు కనబడుతుంది. అయితే ఈ సకల లోకాల ప్రభువు నిజ ప్రభు వైపునకు మన విశ్వాసుల తండ్రి అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రిని తన జాతి వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ సంఘటన మన ఖురాన్ గ్రంథంలో కనబడుతుంది. ఖురాన్లో సూర అల్ అంబియా 21వ సూర 54, 56 వాక్యాల్లో ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రితో తన పూర్వీకులైనటువంటి వారితో తన జాతి ప్రజలతో అంటున్నారు, వారు నిజ ప్రభువుని వదిలి ఇతరులను ప్రభువులుగా చేసుకున్నారు. వారితో ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అంటున్నారు, మీరు స్పష్టమైనటువంటి మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. అసలు విషయం ఏంటంటే భూమి ఆకాశాల ప్రభువే మీ ప్రభువు, ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన జాతి ప్రజలకు అనేక సార్లు నిజ ప్రభు యొక్క సందేశాన్ని ఇచ్చారు. ఒక సందర్భంలో ఖురాన్లో సూర అల్ అంబియా 21వ సూర 66 నుండి 70 వాక్యాల్లో అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి ప్రజలతో అంటున్నారు, మీరు అల్లాను వదిలి నిజ ప్రభువును వదిలి మీకు లాభం కానీ నష్టం కానీ చేయలేని వారిని మీ ప్రభువులుగా చేసుకున్నారా? మీ బుద్ధి వివేకాలు మీ తెలివిని ఉపయోగించరా అని వారితో అన్నప్పుడు అక్కడున్న ప్రజలందరికీ కోపం వస్తుంది. ఎలాగైనా ఇబ్రాహీంని చంపేయాలి, మాకు వ్యతిరేకంగా మా విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అక్కడున్న ప్రజలంతా కలిసి ఒక పెద్ద అగ్నిగుండాన్ని తయారు చేసి ఇబ్రాహీం అలైహిస్సలాంని అగ్నిగుండంలో విసిరివేయడం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ అగ్నికి ఆజ్ఞాపిస్తాడు,
ఓ అగ్ని, నీవు ఇబ్రహీం కొరకు చల్లగా సురక్షితంగా అయిపో అని. వెంటనే ఆ అగ్ని చల్లగా సురక్షితంగా మారిపోతుంది. ఈ విధంగా ఇబ్రహీం అలైహిస్సలాం యొక్క ప్రభువు ఇబ్రహీం అలైహిస్సలాంని కాపాడుకోవడం జరుగుతుంది. ఈ విషయం తెలిసినటువంటి ఆ ప్రాంతం యొక్క చక్రవర్తి నమ్రూద్ ఇబ్రహీం అలైహిస్సలాంని పిలిపిస్తాడు. పిలిపించి ఆ ఇబ్రహీం అలైహిస్సలాంని ప్రశ్నిస్తున్నాడు, నీ ప్రభు ఎవరు అని. నీ ప్రభు ఎవరు అనే విషయంలో వారిద్దరి మధ్యన వాగ్వాదం జరుగుతుంది. ఎవరెవరికి? నమ్రూద్కి, ఇబ్రహీం అలైహిస్సలాంకి. ఈ ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో సూరా అల్ బఖరా 2వ సూర 258వ వాక్యంలో ఉంటుంది. నీ ప్రభు ఎవరు అని నమ్రూద్ ప్రశ్నించినప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం దానికి జవాబు చెప్తున్నారు, జీవన్ మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఆయనే నా ప్రభువు అని సమాధానం ఇస్తాడు. తనకు తానుగా దేవుడని చెప్పుకునే ఆ నమ్రూద్ అంటాడు, జీవన్ మరణాలు నా ఆధీనంలో కూడా ఉన్నాయి. నేను ఎవరిని కోరుకుంటే వారిని ప్రాణాలతో వదిలిపెట్టగలుగుతాను, ఎవరిని కావాలంటే వారికి మరణశిక్ష విధించగలుగుతాను. చూడు, జీవన్ మరణాలు నా ఆధీనంలో కూడా ఉన్నాయని నమ్రూద్ అంటాడు. అప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం నమ్రూద్కి నిజ ప్రభు యొక్క పరిచయం చేస్తారు. నా ప్రభు అయిన అల్లా సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేస్తాడు. ఒకవేళ నీవు గనక ప్రభువు అయితే సూర్యుడిని పడమర నుండి ఉదయింపచేయి అని ఇబ్రహీం అలైహిస్సలాం అడిగినప్పుడు ఆ అసత్యవాది అయిన నమ్రూద్ బిత్తరపోతాడు. ఈ వాక్యంలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రభు ఎవరు అంటే భూమి ఆకాశాలను సృష్టించిన వాడని, సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేసి పడమరణ అస్తమింపజేసేవాడని, జీవన్ మరణాలు ఎవరి ఆధీనంలో అయితే ఉన్నాయో ఆయనే ప్రభు అన్న సందేశం స్పష్టంగా మనకి ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే గ్రంథ ప్రజలలో అంటే ప్రపంచంలో ఎన్ని తెగలైతే ఉన్నాయో, ఎన్ని రకాల మనుషులైతే ఉన్నారో వారందరికీ కూడా ఇంతకు పూర్వం దైవం తరపు నుండి మార్గదర్శకత్వం కోసం దైవ గ్రంథాలు వచ్చాయి. వారు యూదులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, లేక ఇతర మత అవలంబకులు ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా నిజ ప్రభువును మరిచి ఇతరులను తమ ప్రభువులుగా చేసుకున్న వారికి ఖురాన్ గ్రంథం నిజ ప్రభువు వైపుకు ఆహ్వానిస్తూ ఒక వాక్యం కనబడుతుంది. అది సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూర 64వ వాక్యం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కుల్ యా అహ్లల్ కితాబి తఅలౌ ఇలా కలిమతిన్ సవాఇన్ బైననా వ బైనకుం అల్లా నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైఉన్ వలా యత్తఖిజ బఅదునా బఅదన్ అర్బాబం మిన్ దునిల్లాహ్. ఇలాను, ఓ గ్రంథ ప్రజలారా, మాకు మరియు మీకు మధ్య ఉన్నటువంటి ధర్మ విషయం వైపునకు రండి. అదేంటంటే, మనం అల్లాను తప్ప మరెవరిని ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములను ఎవరిని నిలబెట్టకూడదు, మరియు అల్లాను తప్ప మన వారిలో నుండి అంటే మనుషులలో నుండి ఎవ్వరిని కూడా ప్రభువులుగా చేసుకోరాదు. ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, మనలోని వారిని ఎవరిని కూడా మనం ప్రభువులుగా చేసుకోకూడదు, ఆ నిజ ప్రభువుతో భాగస్వాములుగా ఎవరిని చేర్చకూడదు అన్న విషయాన్ని ఖురాన్ స్పష్టంగా ఇస్తుంది. అలాగే ఈసా అలైహిస్సలాం తన జాతి ప్రజలకి ఆ నిజ ప్రభు యొక్క పరిచయం చేస్తున్న ఒక వాక్యం మనం ఖురాన్లో చూడొచ్చు. ఖురాన్ గ్రంథంలో సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూర 51వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బకుం ఫఅబుదు హాదా సిరాతం ముస్తఖీం. నిశ్చయంగా అల్లా నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను, కాబట్టి మీరు అల్లాహ్ని ఆరాధించండి. ఇదే రుజుమార్గం అని ఈసా అలైహిస్సలాం యేసువారు తన ప్రజలతో చెప్తున్నారు. నా ప్రభువు మీ ప్రభువు నిశ్చయంగా అల్లాహే, కాబట్టి ఆయననే ఆరాధించండి అని. ఈ విధంగా ప్రభు ఎవరనే ప్రశ్నకి నిజ ప్రభు అల్లాహే అని, ఆయనే సకల లోకాల ప్రభు అని, ఆయనే భూమి ఆకాశాల సృష్టికర్త అని అన్న సమాధానం ఖురాన్ ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి ప్రపంచ ముస్లింలను మీ ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తే ఆ ముస్లిం ఏ దేశానికి చెందిన వారైనా కావచ్చు, ఏ ప్రాంతానికి చెందిన వారైనా కావచ్చు, ఇంకా ఏ భాషకు చెందిన వారైనా కావచ్చు, వారందరూ కలిసి ఇచ్చే స్పష్టమైన సమాధానం అల్లాహే మా ప్రభువు అని. ఆ తర్వాత మన క్రైస్తవ విశ్వాసులు అతి ఎక్కువగా పఠించే బైబిల్లో కొత్త నిబంధన ప్రకారంగా ప్రభువు అనే పదం ఏ విధంగా వాడబడింది, అలాగే ప్రభువు ఎవరు అనే ప్రశ్నకి సమాధానంగా ఏమి లభిస్తుందో బైబిల్ కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వాక్యంలో పరిశుద్ధాత్మ వలన తప్ప మరి ఎవడు కూడాను యేసు ప్రభు అని చెప్పలేడు. యేసు ప్రభు అని చెప్తున్నాడంటే అతను పరిశుద్ధాత్మ వల్ల చెప్తున్నాడు అన్న విషయం ఆ వాక్యంలో కనబడుతుంది. మరి ఇక్కడ యేసు ప్రభు అంటే ఏ ఉద్దేశంతో యేసుని ప్రభు అని చెప్పడం జరిగిందో ఆలోచించకుండా ఎవరికైతే ప్రభు అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయన్న విషయం తెలియదో, అలాగే ఎవరైతే ప్రభు అనే పదానికి కేవలం దేవుడు అనే అర్థం మాత్రమే ఉందని భావిస్తున్నారో వాళ్ళు ఈ వాక్యాన్ని చదివి యేసు ప్రభువు అంటే యేసు దేవుడైన ప్రభువు అని అనుకుంటున్నారు. అలాగే రోమా 10వ అధ్యాయం 9వ వాక్యంలో యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అన్న విషయం కనబడుతుంది. యేసు ప్రభు అంటే ఏ ఉద్దేశంతో యేసుని ప్రభు అని చెప్పడం జరిగింది? ప్రభు అంటే కేవలం దేవుడు అనే ఒకే ఒక అర్థం తీసుకునే వాళ్ళు యేసు దేవుడైన ప్రభువు అని అనుకుంటున్నారు. కానీ ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు తెలుస్తుంది, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. దేవుడు ఆయనను లేపెను అంటే ఆయన దేవుడు కాదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మత్తయి సువార్త 11:25 వాక్యంలో యేసువారు స్వయంగా అంటున్నారు, తండ్రి ఆకాశానికి భూమికి ప్రభువా అని యెహోవాని, ఆకాశానికి భూమికి ప్రభువా అని యేసువారు పిలవడం జరిగింది. అంటే ఈ వాక్యాల ప్రకారంగా బైబిల్ కొత్త నిబంధనలో ఇద్దరు ప్రభువులు కనబడుతున్నారు. ఒకటి యేసు ప్రభు, రెండోది భూమి ఆకాశానికి ప్రభు అయిన యెహోవా ప్రభు. ఈ ఇద్దరు ప్రభువులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. మరి ఈ ఇద్దరు ప్రభువుల్లో అసలు ప్రభు ఎవరు అని క్రైస్తవులను ప్రశ్నిస్తే క్రైస్తవులలో అనేక మంది యేసే ప్రభు అని జవాబిచ్చేవారు ఉన్నారు. ఇంకా చాలామంది లేదు యెహోవానే ప్రభు అని జవాబిచ్చేవారు ఉన్నారు. మరికొందరైతే లేదండి యెహోవా ప్రభువే, యేసు ప్రభువే, ఇద్దరూ ప్రభువులే, ఇద్దరు ప్రభువులు ఉన్నారు అని జవాబు చెప్పేవారు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఆ ప్రభువే ఈ ప్రభువు, ఈ ప్రభువే ఆ ప్రభువు, ఇద్దరు ఒకటే అని సమాధానం చెప్పేవారు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, బైబిల్ పాత నిబంధనలో అనేక మందిని ప్రభు అనబడినప్పటికీ యూదులకు మాత్రం ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అలాగే ఖురాన్లో అనేక మందిని ప్రభువులు అని వ్రాయబడి ఉన్నప్పటికీ ముస్లింలకు ప్రభు ఎవరు అనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ బైబిల్ కొత్త నిబంధనలో కేవలం ఇద్దరిని మాత్రమే ప్రభువులు అని రాయడం జరిగింది. అది ఒకటి యేసు ప్రభువు, మరొకటి భూమి ఆకాశాల ప్రభువు. అయినప్పటికీ క్రైస్తవులు మాత్రం ప్రభువు ఎవరు అనే విషయంలో చాలా గలిబిలి గందరగోళానికి గురైపోయారు. అయితే బైబిల్ కొత్త నిబంధనలో యేసు ప్రభువు, యెహోవా ప్రభువు ఈ ఇద్దరి ప్రభువుల మధ్య ఎలాంటి గలిబిలి గందరగోళం అవ్వకుండా ఉండాలని బైబిల్ కొత్త నిబంధన రచయితలు, గ్రంథకర్తలు అంటే సువార్తికులు మరియు పత్రికలు రాసిన వారు చాలా జాగ్రత్తగా యేసు ప్రభువుని, యెహోవా ప్రభువుని వేరు చేసి చూపించడం జరిగింది. ఎలా వేరు చేసి చూపించారు? ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తుల కార్యములు 2:35 వాక్యంలో ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అన్న వాక్యం ఉంటుంది. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను, ఈ ఒకే వాక్యంలో ఇద్దరు ప్రభువులు ఉన్నారు. మొదట ప్రభువు యెహోవా ప్రభు, నా ప్రభువుతో చెప్పెను అంటే ఈ రెండో ప్రభువు యేసు, అంటే యెహోవా యేసుతో చెప్పెను అన్న వాక్యం అక్కడ ఉంది. అయితే అక్కడ ఉన్న తేడా ఏంటి? అసలు చాలా పెద్ద తేడానే ఉంది. మొదట ఉన్న ప్రభువు పెద్ద అక్షరాలతో బోల్డ్ లెటర్స్తో రాయడం జరిగింది. రెండో ప్రభు చిన్న అక్షరాలతో, సాధారణమైన అక్షరాలతో ప్రభు అని రాయడం జరిగింది. అదే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే మొదట లార్డ్ అనే పదము క్యాపిటల్ లెటర్స్తో రాయబడి ఉంటుంది, రెండో ప్రభు స్మాల్ లెటర్స్లో రాయబడి ఉంటుంది. తెలుగు భాషలో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉండవు కాబట్టి మొదట ప్రభు అనే పదాన్ని పెద్ద అక్షరాలతో, రెండో ప్రభు అనే పదాన్ని చిన్న అక్షరాలతో, సామాన్యమైన అక్షరాలతో రాయడం జరిగింది. అంటే బైబిల్ కొత్త నిబంధన గ్రంథాల యొక్క రచయితల ప్రకారంగా ఆ ప్రభువు, ఈ ప్రభువు ఇద్దరు సమానం కాదు. ఆయన పెద్ద అక్షరాల ప్రభువు, ఈయన అంటే యేసు చిన్న సామాన్య అక్షరాల ప్రభువు. మరి పెద్ద అక్షరాల ప్రభు అంటే ఏంటి? చిన్న అక్షరాల ప్రభు అంటే ఏంటి? పెద్ద అక్షరాలతో ప్రభు అని యెహోవా అని అంటున్నారంటే ఆయన ప్రభువులకు ప్రభు అని, యేసును ఉద్దేశించి చిన్న అక్షరాలతో ప్రభు అంటున్నారంటే, సాధారణమైన అక్షరాలతో ప్రభు అంటున్నారంటే ఈయన సాధారణమైనటువంటి ప్రభువు, అనేకమైనటువంటి ప్రభువులలో ఒక ప్రభువు అని అర్థం. మనం బైబిల్లో చూసాము, రాజులైన ప్రభువులు ఉన్నారు, దేవదూతలైన ప్రభువులు ఉన్నారు, పాలకులైన ప్రభువులు ఉన్నారు, మోషే ప్రభువే, యేసేపు ప్రభువే, అనేక మంది ప్రభువులలో ఒక ప్రభువు యేసు. అందుకే అది సాధారణమైనటువంటి అక్షరాలతో రాయబడి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్ పాత నిబంధనలో యెహోవాను ఉద్దేశించి కూడా చిన్న అక్షరాలతోనే ప్రభు అని రాయడం జరిగింది, ఇతరులను ఉద్దేశించి కూడా చిన్న అక్షరాలతోనే ప్రభు అని రాయడం జరిగింది. అయినప్పటికీ యూదులు ప్రభు ఎవరు అనే విషయంలో కన్ఫ్యూజన్కి గురవ్వలేదు. మరీ విచారకరమైన విషయం ఏంటంటే బైబిల్ కొత్త నిబంధనలో యెహోవాను ఉద్దేశించి పెద్ద అక్షరాల ప్రభు అని, యేసును ఉద్దేశించి చిన్నక్షరాల ప్రభు అని ఇంత స్పష్టంగా వేరు చేసి ఉన్నప్పటికీ క్రైస్తవులలో కొందరు కన్ఫ్యూజన్కి గురైపోయారు, సంశయానికి గురైపోయారు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే నిజ ప్రభు విషయంలో గలిబిలి గందరగోళానికి గురైపోయారు. యెహోవాను ఉద్దేశించి పెద్ద అక్షరాలతో ప్రభు అని అనేక సార్లు మనకు బైబిల్లో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ కొత్త నిబంధనలో లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే అనేక సార్లు కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 9వ వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 16వ వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 25వ వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 45, 46 వాక్యాలలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 58 వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 66 వాక్యంలో, అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయం 68 వాక్యాలలో ఇన్ని సందర్భాలలో పెద్ద అక్షరాల ప్రభు యెహోవాను ఉద్దేశించి వ్రాయబడి ఉంది.
అయితే అదే లూకాసు వార్త అదే మొదటి అధ్యాయంలో యేసును ఉద్దేశించి 2 సార్లు మాత్రమే ప్రభు అని కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వాక్యంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వాక్యంలో ఆ 2 ప్రభు అనే పదాలు మాత్రం చిన్న అక్షరాలతో, సామాన్యమైన అక్షరాలతో కనబడతాయి. ఇంత స్పష్టమైన తేడా యెహోవా ప్రభువుకి, యేసు ప్రభువుకి బైబిల్ కొత్త నిబంధన గ్రంథకర్తలు, రచయితలు చూపించారు, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలని. అయితే గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏంటంటే, పూర్తి బైబిల్లో యేసును ఉద్దేశించి ఒక్కసారి కూడా పెద్ద అక్షరాల ప్రభు అని వ్రాయబడి లేదు. కానీ యెహోవాను ఉద్దేశించి కొత్త నిబంధనలో అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో చిన్న అక్షరాలతో ప్రభు అని వ్రాయబడి ఉంది. ఎక్కడైతే అనుమానానికి అవకాశం లేదో, సంశయం కలగడానికి అవకాశమే లేదో ఆ సందర్భాలలో యెహోవాను ఉద్దేశించి కూడా చిన్న అక్షరాలతో ప్రభు అని రాయడం జరిగింది. దానికి ఉదాహరణగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యంలో యేసువారు స్వయంగా అంటున్నారు, తండ్రి ఆకాశానికి భూమికి ప్రభువా. అక్కడ యెహోవాను ఉద్దేశించి ప్రభు అనే పదం ఉంది, అది చిన్న అక్షరాలతో ఉంది. ఎందుకని? అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమే లేదు. పిలుస్తుంది స్వయంగా యేసు, భూమి ఆకాశాల ప్రభువా అని. అలా కొన్ని సందర్భాల్లో యెహోవాను ఉద్దేశించి చిన్న అక్షరాలతో, సాధారణమైన అక్షరాలతో వ్రాయబడింది. కానీ యేసును ఉద్దేశించి మాత్రం పూర్తి బైబిల్లో ఒక్కసారి కూడా పెద్ద అక్షరాలతో ప్రభు అని వ్రాయబడి లేదు. అయితే బైబిల్లో అనేక మందిని ఉద్దేశించి ప్రభు అని వ్రాయబడి ఉందని, ప్రభు అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయన్న స్పష్టమైన అవగాహన ఎవరికైతే లేదో వారే యేసు ప్రభు అన్న పదాన్ని చూసి యేసుని దేవుడైన ప్రభు అని అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం గమనించదగ్గ ఒక వాక్యం ఉంది. 1 కొరింథీ 8వ అధ్యాయం 5వ వాక్యంలో అక్కడ ఇలా ఉంటుంది, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు మాత్రమే కాదు. ప్రభువులు అనబడేవారు అనేకులు ఉన్నారని బైబిల్ ఖురాన్లోనే కాదు, ఆధ్యాత్మికతకు ఎలాంటి సంబంధం లేనటువంటి మన సమాజంలో, మన జీవన విధానంలో కూడా ప్రభు అనే పదం వాడకంలో మనకు కనబడుతుంది. కోర్టు వ్యవస్థలో కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారిని ఉద్దేశించి అక్కడ వాదిస్తున్న లాయర్ అంటారు, థ్యాంక్ యూ మై లార్డ్. జడ్జిని లాయర్ పిలుస్తున్నాడు, థ్యాంక్ యూ మై లార్డ్ అని, నా ప్రభువుకి కృతజ్ఞతలు అని. అయితే ఇక్కడ ఏ ఉద్దేశంతో లాయర్ జడ్జిని మై లార్డ్ అంటున్నాడు? దేవుడు అనే ఉద్దేశంతోనేనా? ప్రభువు అంటే కేవలం దేవుడు అని అర్థం చేసుకునేవారు ఒకసారి ఈ విషయాన్ని గమనించాలి. లాయర్ ఏ ఉద్దేశంతో జడ్జిని మైలార్డ్, నా ప్రభు అంటున్నాడంటే నా పై అధికారి, న్యాయమూర్తి అనే అర్థంతో గౌరవప్రదంగా వాడబడుతున్నటువంటి సందర్భం. అయితే మరి ఒక కోర్టులో ఒకే ప్రభు ఉంటాడా? అంటే ఒకే జడ్జి ఉంటాడా? అంటే ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హైకోర్టులో 37 మంది జడ్జెస్ ఉన్నారు. అంటే ఆ కోర్టులో 37 మంది ప్రభు అని పిలువబడుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైకోర్టులో ప్రస్తుతం 42 మంది జడ్జెస్ ఉన్నారు. అంటే ఆ కోర్టులో 42 మంది ప్రభు అని పిలువబడుతున్నారు. అయితే ఆ జడ్జి కోర్టు ఆవరణ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏ లాయర్ కూడా ఆ జడ్జిని మై లార్డ్ అని పిలవడు. అంటే ఆ కోర్టులో ఉన్న ప్రభుకి ఒక పరిధి ఉంది. ఆ కోర్టు పరిధిలో, ఆ సమయ పరిధిలోనే అతను అంటే ఆ జడ్జి మై లార్డ్ అని పిలువబడుతున్నాడు. ఉద్దేశం ఏంటి? దేవుడైన ప్రభు అనే ఉద్దేశం కాదు, న్యాయమూర్తి అయినటువంటి ప్రభువు అనే ఉద్దేశంతో అక్కడ మై లార్డ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. రాజరిక వ్యవస్థలో రాజును ఉద్దేశించి కూడా ప్రజలు ప్రభు అనే పదాన్ని వాడతారు. ఏ ఉద్దేశంతో రాజుని ప్రభు అంటున్నారు? దేవుడనే ఉద్దేశంతోనేనా? కాదు. దేవుడనే ఉద్దేశంతో రాజ్యంలో ఉన్న రాజుని ప్రభు అని అనడం లేదు. నా రాజు, పరిపాలకుడైన ప్రభువు అన్న ఉద్దేశంతోనే అక్కడ రాజుని ప్రభు అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజ్యంలో ఉన్న ఆ రాజు అనే ప్రభువు పక్క ఉన్న రాజ్యానికి ప్రభువు కాదు. తన రాజ్యంలోనే తను రాజుగా, ప్రభువుగా పిలువబడతాడు. కానీ తన పొరుగు దేశంలో తను రాజుగా పిలువబడడు. ఒకవేళ అతను మరణిస్తే అదే రాజ్యానికి, అదే స్థానంలో మరొక వ్యక్తి ప్రభువుగా, రాజుగా ఉంటాడు. అది రాజు ప్రభు యొక్క పరిధి. ఆ రాజు కొంతకాలానికి, కొంత స్థానానికి మాత్రమే ప్రభువు. అదే ఆ సకల లోకాల సృష్టికర్త అయిన ప్రభువు, ఆయన సదాకాలము ప్రభువు, ఆయనే నిజమైన ప్రభువు. అయితే ఈ ప్రభు అనే పదం సర్వసాధారణంగా వాడబడింది అన్న విషయం మనకు అర్థమైంది. బైబిల్లో కూడా వాడబడింది. ఉదాహరణకి ఒక రాజ్యంలో రాజరిక వ్యవస్థలో ఒక ముస్లిం జీవితం గడుపుతుంటే అతని విశ్వాసం ఏంటి? నా దేవుడు, నా నిజ ప్రభు ఒక్కడే ఆయన అల్లా అని. కానీ రాజుని ప్రభు అని పిలిస్తే నా ప్రభు అయిన రాజు అని అర్థం. ఆ రాజు పోతే మరో రాజు వస్తాడు. ఇలాంటి విషయమే బైబిల్లో మనకు కనబడుతుంది. 1 కొరింథీ 8వ అధ్యాయం 6వ వాక్యంలో, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను,
ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఈ వాక్యంలో మనకు రెండు విషయాలు కనబడుతున్నాయి. మనకి దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అన్నది. మనకి ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అన్నది. అంటే స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే ప్రభువులలో ఒక ప్రభువు యేసు ప్రభువు, దేవుడైన ప్రభువు కాదు. మరి దేవుడైన ప్రభువు ఎవరు అంటే యెహోవా అన్న విషయం అక్కడే మనకు అర్థమవుతుంది. అయితే యేసుని ప్రభువు అని బైబిల్లో చెప్పబడితే యేసుని ఏ ఉద్దేశంతో ప్రభువు అని తీసుకోవాలి? దేవుడైన ప్రభు అయితే కాదు. మరి యేసుని ఏ ప్రభు అనుకోవాలి అంటే యేసు వారే స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు బైబిల్లో. అయితే ఇప్పుడు యేసుని ప్రభు అని పిలవచ్చా, పిలవకూడదా? ఒక ఉద్దేశంతో అయితే పిలవచ్చు, మరొక ఉద్దేశంతో అయితే పిలవకూడదు. ఏ ఉద్దేశంతో యేసుని ప్రభు అని పిలవచ్చు? ఎవరైతే యేసుని దేవుడైన ప్రభు అన్న భావనతో పిలుస్తున్నారో వారిని యేసు వారు ఖండిస్తున్నారు. లూకా సువార్త 6వ అధ్యాయం, నేను చెప్పిన మాటలు మీరు వినకుండా, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించకుండా, నేను చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకోకుండా నన్ను ప్రభువా అని పిలుచుట ఎందుకు అని యేసువారు ఖండిస్తున్నారు. అసలు యేసువారు చెప్పిన మాట ఏంటో అర్థం చేసుకుంటే మనకు అసలు విషయం అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు యేసువారిని ఏమని విశ్వసించాలి అనేది యేసువారి మాటల్లోనే రాబోయే ఎపిసోడ్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇన్షాల్లా. దట్స్ ఇట్ ఫర్ టుడే. కామెంట్ యువర్ ఒపీనియన్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇన్షాల్లా మరో వీడియోతో కలుద్దాం. అండ్ పీస్.